హలో లవ్లీ పీపుల్, కాబూలీ చనాతో కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ముందుగా కాబూలీ చనా నైట్ నానబెట్టుకుని కుక్కర్లో పెట్టి ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కొంచెం నీళ్లు పోసుకుని ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. పేస్ట్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి వేడి చేసుకుని అందులో కొంచెం నూనె వేసుకుని హోల్ మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టమోటా వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీటిని బాగా కలిపి ఒక 2 నిమిషాలు బాగా మగ్గిపోయాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ దీంట్లో వేసేయండి. ఈ పచ్చివాసన పోయే వరకు ఈ పేస్ట్ని బాగా కలిపి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న కాబూలీ శనగలు దీంట్లో వేసేయండి. తర్వాత మనం మిక్సీ కడిగి ఆ నీళ్లు కూడా దీంట్లో పోసేసుకోండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే మీ కాబూలీ చనా రెడీ.